సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ లో పనిచేయడం స్టార్ట్ చేసినప్పుడు మా లీడర్స్ చెప్తా ఉన్నారు, నేను ఒంటరిగా స్టార్ట్ చేశానండి. వాస్తవానికి ఒంటరిగా నేను ఎప్పుడు స్టార్ట్ చేయలే, నాకు ధైర్యం అనే సపోర్ట్ తో స్టార్ట్ చేశాను. మీరు ఎదగాలి అంటే ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నా రేపు పొద్దున మీ అనుకో ఒక 100 మంది ఉంటే ఆబ్వియస్ గా ఈ స్టేజ్ ఎప్పుడు కూడా మీరు మిస్ కారు. సో ఇండివిజువల్ గా పర్ఫార్మెన్స్ మీరు కొంతే చేయగలరు, కానీ యాజ్ ఎ టీమ్ ఒక 100 మంది 50 మంది 30 మంది అట్లా పెరిగే కొద్ది ఏంటంటే మీకు ఆబ్వియస్ గా ఎప్పుడు కూడా ఎవరో ఒకరు సక్సెస్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్ గా నేను మీ అందరికీ అసోసియేట్ మేళా సందర్భంగా నేను మీకు అందరికీ ఇచ్చే వాల్యుబుల్ సలహా అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా యోచనలోనే ఉండాలి. యోచనలోనే మీరంతా కూడా చేయాలని నేను ఎప్పుడు కోరుకోను. బట్ ఎక్కడైనా కూడా మీరు ఒకటి అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే దాన్ని బలంగా తీసుకోండి, దాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. అది యోచన ఇంకోటాన్ని నేను గట్టిగా చెప్పలేను, కానీ బట్ యోచనలో ఉన్నంతకాలం అయితే నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటా, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను. Yoshika, it's not a brand, it's an emotion.